జంతర్ మంతర్ దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీజేపీ నిరసనలు మరోసారి హింసాత్మకంగా మారాయి. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో 5 పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరోసారి ఇటు పోలీసులకు అదేవిధంగా సీజేపీ కార్యకర్తలకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జంతర్ మంతర్ వద్ద నుంచి ఇటు కర్ణాటక ప్లేస్ జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా పోలీసుల పైన తిరగబడడం జరిగింది. పోలీసులపైకి రాళ్లు రూపడంతో పాటు బాటిల్స్ కూడా విసిరివేయడంతో పోలీసులు బాష్పవాయు గోళీలు లాఠీ చార్జ్ అయితే చేశారు. ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వందలాది మంది విద్యార్థులు సాయంత్రం నుంచే జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటుండడంతో అక్కడ లోపలికి ఏదైతే 2000 వరకు మాత్రమే అక్కడ పర్మిషన్ల నేపథ్యంలో అంతకు మించి విద్యార్థులు ఎవరు కూడా అక్కడ గుమికూడదనేది కూడా పోలీసులు ఈ సాయంత్రం నుంచి కూడా కొంత వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థులంతా కూడా భారీ స్థాయిలో ఇటు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడము, పోలీసులు కనిపించిన వెంటనే వాళ్ళపైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇంకా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణమే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇటు ఏదైతే జంతర్ మంతర్లో గత 20వ తేదీన జరిగిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు పూర్తి స్థాయిలో పహారా అక్కడ కాస్తున్న సమయంలోనే ఇటు వీళ్ళ పైన ఒకసారిగా రాళ్లు రువ్వడం, బాటిల్స్ విసరడం తోటి పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోకపోవడంతో ఇటు బాష్పవాయు గోళీలను కూడా ప్రయోగించారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణంలోనే జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇంకా పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అయితే వదిలి వెళ్లాల్సిందిగా కూడా ఇటు సీజేపీ కార్యకర్తలకైతే చెప్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు ఎవరు కూడా అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. భారీ స్థాయిలో అక్కడ ఇంకా స్టూడెంట్స్ అంతా గ్యాదర్ అవుతుండడంతో ఒక ఘర్షణ వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ నెలకొంది. మరి ఈ రోజు రాత్రి ఇంకా సద్దు మణుగుతుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. విద్యార్థులు మాత్రం తిరగబడుతుండడంతో పోలీసులు లాఠీ చార్జ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.